బ్రెగ్జిట్ ఫలితాలతో దేశీయ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. నిపుణులు అనుమానించినట్లే భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్రెగ్జిట్ ఫలితాలు బ్రిటన్, ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవాలనే వారికే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితితో తీవ్ర ఆందోళనకు గురైన మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మునిగాయి. ఆరంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ఆరంభం కాగా సూచీల పతనం కొనసాగుతోంది. గత సెషన్లో 27,002 పాయింట్ల వద్ద ముగిసిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ 630 పాయింట్లకు పైగా నష్టాలతో 26,367 వద్ద ప్రారంభమైంది. కీలక రంగాల్లోని వాటాల్ని మదుపరులు అమ్ముకునేందుకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుండగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ సైతం 260 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. తాజాంశం చూస్తున్నాం. బ్రెగ్జిట్ ఫలితాలతో దేశీయ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. నిపుణులు అనుమానించినట్లే భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్రెగ్జిట్ ఫలితాలు బ్రిటన్, ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవాలనే వారికే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితితో తీవ్ర ఆందోళనకు గురైన మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మునిగాయి. ఆరంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ఆరంభం కాగా సూచీల పతనం కొనసాగుతోంది. గత సెషన్లో 27,002 పాయింట్ల వద్ద ముగిసిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ 630 పాయింట్లకు పైగా నష్టాలలో 26,367 వద్ద ప్రారంభమైంది. కీలక రంగాల్లోని వాటాల్ని మదుపరులు అమ్ముకునేందుకే మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుండగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ సైతం 260 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. తాజాంశం చూస్తున్నాం. బ్రెగ్జిట్ భయాలు ప్రపంచవ్యాప్తంగా ముసురుకున్న వేళ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే యూరోపియన్ సమాఖ్య నుంచి వైదొలగడం వైపే ఎక్కువ మంది పౌరులు మొగ్గు చూపుతున్న వేళ అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే పౌండ్ విలువ గణనీయంగా పడిపోగా గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ నిక్కీ ఏకంగా 8% పడిపోయింది. 1985 తర్వాత బ్రిటన్ పౌండ్ విలువ ఈ స్థాయిలో పతనం అవడం ఇదే తొలిసారి. పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడిన తర్వాత పౌండ్ విలువ మరింత క్షీణించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. బ్రెగ్జిట్ భయాలు ప్రపంచవ్యాప్తంగా ముసురుకుంటున్న వేళ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే
యూరోపియన్ సమాఖ్య నుంచి వైదొలగడం వైపే ఎక్కువ మంది పౌరులు మొగ్గు చూపుతున్న వేళ అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే పౌండ్ విలువ గణనీయంగా పడిపోగా గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ నిక్కీ ఏకంగా 8% పడిపోయింది. 1985 తర్వాత బ్రిటన్ పౌండ్ విలువ ఈ స్థాయిలో పతనం అవ్వడం ఇదే తొలిసారి. పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడిన తర్వాత పౌండ్ విలువ మరింత క్షీణించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ భయాలు ప్రపంచవ్యాప్తంగా ముసురుకుంటున్న వేళ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే యూరోపియన్ సమాఖ్య నుంచి వైదొలగడం వైపే ఎక్కువ మంది పౌరులు మొగ్గు చూపుతున్న వేళ అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే పౌండ్ విలువ గణనీయంగా పడిపోగా గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ నిక్కీ ఏకంగా 8% పడిపోయింది. 1985 తర్వాత బ్రిటన్ పౌండ్ విలువ ఈ స్థాయిలో పతనం అవ్వడం ఇదే తొలిసారి. పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడిన తర్వాత పౌండ్ విలువ మరింత క్షీణించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ ఫలితాలతో దేశీయ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. నిపుణులు అనుమానించినట్లే భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక బ్రెగ్జిట్ ఫలితాలు వాటి ప్రభావానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్థిక నిపుణులు సుకుమార్ ఫోన్ లైన్లో మనతో అందుబాటులో ఉన్నారు. సుకుమార్ గారు చెప్పండి, బ్రెగ్జిట్ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఎలా ఉండబోతోంది? మొత్తం మీద అన్ని మార్కెట్లు అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు దాదాపు 1000 పాయింట్ల చేరువలో సెన్సెక్స్ ఏదైతే కరెక్షన్ తీసుకుందో ఇదే పరిస్థితి మొత్తం గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుందండి. ఏదైతే నిన్నటి వరకు కొద్దిగా విడిపోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని అనుకున్న పరిస్థితుల్లో మార్కెట్లన్నీ కూడా కొద్దిగా పుంజుకోవడం జరిగిందో దానికి భిన్నంగా ఇవాళ ఏదైతే రిజల్ట్స్ ఆల్మోస్ట్ 94.5% రిజల్ట్స్ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన పరిస్థితిని చూస్తే విడిపోవడం తప్పదు అనే ఇది సంకేతాలు మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. దీనివల్ల మార్కెట్లన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలడం జరిగిందండి. సుకుమార్ గారు చెప్పండి. ప్రత్యేకించి ఈ బ్రెగ్జిట్ ప్రభావం మన దేశ మార్కెట్లపై ఎలా ఉండబోతోంది? మదుపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఐటీ ఫార్మా రంగంలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా దీనివల్ల బాగా ఇంపాక్ట్ తీసుకునే అవకాశం ఉంటుందని అందువల్లనే మనం ఇవాళ కనుక గమనిస్తే ఐటీ సెక్టర్ లో స్టాక్స్ అన్ని కూడా బాగా ఎత్తున మనం పతనం వైపు వెళ్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. మన మార్కెట్లో మదుపర్లు మాత్రం రాబోయే రోజుల్లో మదుపర్లలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చైనా ఇంపాక్ట్ తర్వాత మనకి అంత పెద్ద ఎత్తున మనకి బ్రెగ్జిట్ అనేది రావడం తోటి ఆ పరిస్థితి ఆ ప్రభావం కూడా మన మార్కెట్ల మీద రాబోయే నెల రోజులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా ఒక్కటి మనకి ఇప్పుడు అత్యంత శక్తివంతమైన దేశం కింద మారే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్ నెగిటివ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లు క్యాష్ లోకి షిఫ్ట్ అయ్యి క్యాష్ మార్కెట్ లో ఉండి రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రెసివ్ గా బై చేయడం అనేది అంత సజెస్టెడ్ కాదు. ఇంకోటి ఏంటంటే భారత మార్కెట్లు రాబోయే 3-4 సంవత్సరాల్లో బాగానే కోలుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ లోయర్ లెవెల్స్ ని దీర్ఘకాలిక పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఈ సెల్ ఆఫ్ ని
ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చండి. సుకుమార్ గారు, ఈ బ్రెగ్జిట్ ప్రభావం మన దేశంపైన కాకుండా ఇతర దేశాలపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇది ఎక్కువగా యూరోజోన్ లో ఉన్న కంట్రీస్ అన్నిటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఎస్పెషలీ చైనా ఆల్రెడీ మనకి ఇబ్బందుల్లో ఉంది. ఆసియా మార్కెట్లలో భారతదేశానికి చాలా కంపెనీలు కూడా అక్కడ వ్యాపారాలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశంతో పాటు మిగిలిన దేశాలు అంటే ఇటు మనకి ఆస్ట్రేలియన్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా దీనివల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ఏంటంటే బంగారం అనూహ్యంగా పెరగడం కనుక మనం చూస్తే రాబోయే రోజుల్లో కమాడిటీ మార్కెట్లలో కూడా విపరీతమైన వాలటిలిటీ అంటే హెచ్చు తగ్గులు కనిపించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అంటే ఒక యూనియన్ గా ఉన్న దేశాలు ఒక్కొక్కటి విడిపోవడం స్టార్ట్ అయితే దీనివల్ల ఆ ప్రభావం మిగిలిన మార్కెట్ల మీద కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావాన్ని మనం కొద్దిగా తీవ్రంగా చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుందండి. సుకుమార్ గారు, రూపాయి మారకం పడిపోయింది, బంగారం ధరలు కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది? రూపాయి మనకి 2 సంవత్సరాల కనిష్టానికి అంటే మనకి దాదాపు 2 సంవత్సరాల ముందున్న పరిస్థితికి వాళ్ళ రూపాయి పడిపోవడం చూసామండి. హై కనుక చూస్తే 68.22 వరకు కూడా డాలర్ ఎగబాకడం మనం ఇవాళ చూడొచ్చు. దీన్ని బట్టి చూస్తే దాదాపు ₹70 వరకు కూడా మళ్ళీ మనకి డాలర్ పెరిగి అగైనెస్ట్ గా రూపాయికి అగైనెస్ట్ గా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనివల్ల ఇక్కడ ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం, ప్లస్ ఇంకొక వైపు ఏంటంటే మాన్సూన్ కూడా ఇవాళ వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 7% నార్మల్ కన్నా కూడా తగ్గింది అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ ప్రభావం అంతా కూడా మన మార్కెట్ల మీద పడే అవకాశం ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారో రూపాయి మరింత బలహీన పడే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు సుకుమార్ గారు, సమాచారాన్ని అందించినందుకు.